హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని నీతి పరిమళాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, నైతిక విలువలు. కవి శతక కవులు. శతక పద్యాల ద్వారా విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. శతక పద్యాలు సమాజం పోకడలను తెలుపుతాయి మరియు మనిషి ఎలా జీవించాలో చెబుతాయి. శతకాలు ప్రధానంగా నీతి, భక్తి, వైరాగ్యాలను బోధిస్తూ ఉంటాయి. 100కు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అంటారు. మకుటం అంటే ప్రతి పద్యం చివర ఉండేది. ఇది పదంగా కానీ, అర్ధపాదంగా కానీ, పూర్తి పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. మకుటం పద్య రూపంలో కానీ, గద్య రూపంలో కానీ ఏ రకంగానైనా ఉండవచ్చు. నీతులను భర్తృహరి 10 రకాలుగా విభజించారు. అవి మూర్ఖ పద్ధతి, విద్యుత్ పద్ధతి, మౌన శౌర్య పద్ధతి, అర్ధ పద్ధతి, దుర్జన పద్ధతి, సుజన పద్ధతి, పరోపకార పద్ధతి, ధైర్య పద్ధతి, దైవ పద్ధతి, కర్మ పద్ధతి. కవుల పరిచయానికి సంబంధించిన పట్టికను గమనించండి. భాస్కర శతకం. తనకు ఫలంబు లేదని ఎదందల పోయండు కీర్తింగోరు. పై పద్యానికి అర్థం: భాస్కర, కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభాన్ని ఆశించడు. లోకానికి మేలు జరిగే కార్యమెంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మోస్తూ తన 1000 పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా. ఈ పద్యం యొక్క నీతి: గుణవంతుడు లోకానికి మేలు చేకూరే కార్యమును ఎంత భారమైనా చేయడానికి సిద్ధపడతాడు. దాశరథి శతకం. వనకరి చిక్కె మైనస్కు. పై పద్యానికి అర్థం: తన దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, అందానికి బానిసయ్యి జింక, పూల వాసనలకు మైమరిచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇలా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్లనే నశిస్తున్నాయి. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను ఎలా బయటపడగలను? ఓ రామ, కరుణాసాగర, నీవే నన్ను కాపాడాలి. ఈ పద్యం యొక్క నీతి: మానవుణ్ణి ఇంద్రియ చాపల్యం నుండి భగవంతుడే కాపాడాలి. శ్రీకాళహస్తీశ్వర శతకం.
ఊరూరం జనులెల్ల భిక్షమిడురో. పై పద్యానికి అర్థం: శ్రీకాళహస్తీశ్వర, తినడానికి అడిగితే ఎవరైనా ఇంత బిచ్చం పెడతారు. నివసించడానికి గుహలున్నాయి. వస్త్రాలు వీధిలో దొరుకుతాయి. తాగడానికి నదులలో తీయని నీరు ఉంది. మానవులను కాపాడడానికి నీవున్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలియడం లేదు. నీతి: మానవులు రాజును ఆశ్రయించడం వ్యర్థం. దుర్జటి కవి రాజులను ఆశ్రయించవలసిన పని లేదని తన శ్రీ కాళహస్తీశ్వర శతకంలో చెప్పాడు. భాస్కర శతకం. చదువది ఎంత గల్లినా. పై పద్యం యొక్క అర్థం: భాస్కర, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని, మనోజ్ఞతను గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా. నీతి: ఉప్పులేని వంటలు, రసజ్ఞత లేని చదువు వ్యర్థం. సభారంజన శతకం. క్షమను కడంకనెవరు కాపాడుకొందుజో. పై పద్యానికి అర్థం: ఎవరు ప్రయత్నంతో క్షమను కాపాడుకుంటారో వారు క్షమను కాపాడతారు. ఎవరిలో క్షమ నిశ్చలంగా ఉంటుందో వారు అన్ని పనుల్లోనూ క్షములై ఉంటారు. నీతి: ఓర్పు కలవారు అన్ని పనుల్లోనూ సమర్థులవుతారు. సుభాషిత రత్నావళి. భూషలుగావు మర్షులకు. పై పద్యం యొక్క అర్థం: బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు పెట్టుకోవటం, సుగంధ ద్రవ్యాలు వాడటం, పన్నీటితో స్నానం చేయటం మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు. సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారం. మిగిలిన అలంకారాలు నశించిపోయేవే. నీతి: సంస్కారవంతమైన మాటయే మనిషికి నిజమైన అలంకారం. వెంకటేశ శతకం. దుష్ట సూర్యుని దశ దుమ్మెతి జలినం. పై పద్యం యొక్క అర్థం: ఓ వెంకటేశ్వర, నీవు లక్ష్మీ సమేతుడివి, లోకమంతటా నిండి ఉన్నవాడివి, కోటి సూర్యుల తేజస్సు కలవాడివి. లోకంలో ఎవరైనా దుర్మార్గులై సూర్యుని మీద దుమ్మెత్తిపోస్తే అది వాడి మీదే పడుతుంది. కొండతో పొట్టేలు ఢీకొంటే దాని తలే బద్దలవుతుంది. మిడతల దండు మంటలపైకి ఎగిసిపడితే అవే మాడిపోతాయి. వలలో చిక్కుకున్న చేప ఎంత పొరలాడినా మరింతగా బందీ అవుతుంది. ఇలా ఎదుటివాడి బలం తెలియకుండా యుద్ధానికి దిగితే వాడిని అవివేకి అంటారు. నీతి: ఎదుటివాడి బలాన్ని గుర్తించకుండా పోరాటం చేసేవాడు అవివేకి. మిత్ర సాహస్రి. చదువు జీర్ణమైన స్వాంతంబు పండును.
పై పద్యం యొక్క అర్థం: లోకక్షేమాన్ని కోరే మిత్రమా, ఒక మాట విను. చదివిన చదువును జీర్ణించుకుంటే మనసు పరిపక్వం అవుతుంది. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఆ రెండు జీర్ణం కాకుండా ఉండిపోతే చెరుపు చేస్తాయి. నీతి: జీర్ణం కాని చదువు, తిండి చెరుపు చేస్తాయి. చదువు జీర్ణం అవడం అంటే చదివిన దాన్ని గ్రహించి ఆచరణలో పెట్టగలగడం. చదివిన విషయాన్ని ఆధారంగా చేసుకొని దాని తర్వాత విషయాలను నేర్చుకోగలగడం. చదివిన విషయం జ్ఞప్తిలో ఉంచుకోవడం. కింద ఇచ్చిన భావానికి తగిన పద్యపాదం గుర్తించడం. గొప్పవారు లోకానికి మేలు జరిగే పనులను ఎంత కష్టమైనా చేస్తారు. జవాబు: గణగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకొని పోను. పొట్టేలు కొండతో ఢీకొంటే దాని తల పగులుతుంది. తగిన పద్యపాదం: కొండతోం దగరు ఢీకొని ఎంత తాకినా అందల పక్కల గుంగాకి. తిన్న తిండి జీర్ణమైతే బలం కలుగుతుంది. ఈ భావానికి తగిన పద్యపాదం: తిండి జీర్ణమైన నిండు బలము. రసజ్ఞత లేకపోతే గొప్పవాళ్ళు మెచ్చుకోరు. ఈ భావానికి తగిన పద్యపాదం: రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరూ వెచ్చరు. నానార్థాలు: యద హృదయం భయం. ఫలము పండు ప్రయోజనం. గుణము స్వభావము అల్లేత్రాడు. అమృతం పాలు నీరు సుధా. మిత్రుడు సూర్యుడు స్నేహితుడు. చీరము వస్త్రము గోచి రేఖ. రాజు ప్రభువు చంద్రుడు. శ్రీ సంపద లక్ష్మి సాలెపురుగు. సత్వము బలము సామర్థ్యము శక్యము. ఇనుడు సూర్యుడు ప్రభువు పోషకుడు. వ్యుత్పత్తార్థాలు: కేశము శిరస్సున ఉండేది వెంట్రుక. ధరణి సమస్తాన్ని ధరించినది భూమి. భాస్కరుడు కాంతిని కలగజేయవాడు సూర్యుడు. కరి తొండము గలది ఏనుగు. దాశరథి దశరథుని కుమారుడు శ్రీరాముడు. మార్చుడు మర్తమున భూలోకమున. మిత్రుడు సర్వప్రాణులందు సమభావన కలవాడు సూర్యుడు. కోటి సమూహం 100 లక్షలు అగ్రభాగం. చవి రుచి సౌఖ్యము దీవి. పర్యాయ పదాలు: కరి ఏనుగు హస్తిగజము ఇభము. భూరి బంగారం హేమం సువర్ణం. మిత్రుడు స్నేహితుడు సకుడు చెలికాడు. పుష్పము పువ్వు సుమము కుసుమము. ధనము సంపద ఐశ్వర్యము డబ్బు. కొండ అద్రి పర్వతం నగము. భాస్మరుడు రవి సూర్యుడు ప్రభాకరుడు. మర్ష్యుడు మానవుడు నరుడు. వాణి వాక్కు
మాట. జలము, నీరు, వారి, ఉదకము. లక్ష్మి, శ్రీ, రమ, కమలాలయ. వ్యతిరేక పదాలు: కీర్తి, అపకీర్తి. అహితం, హితం. బాగుపడు, చెడిపోవు. నిస్సారం, సారం. ఫలం, నిష్ఫలం. ప్రకృతి వికృతులు: పుష్పం, పువ్వు. కార్యం, కర్జం. శ్రీ, సిరి. లక్ష్మి, లచ్చి. రాట్టు, రేడు. కార్యం, కర్జము. గుణము, గుణము. శుచి, చిచ్చు. గౌరవం, గారవం. ముఖం, మొగము. వీధి, వీధి. కీర్తి, కీరితి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.